హాయ్! ఈ వీడియోలో మనం లైట్నింగ్ పేజెస్ గురించి తెలుసుకుందాము. లైట్నింగ్ పేజెస్ అంటే మనకి సేల్స్ ఫోర్స్‌లో ప్రతి ఒక్క యూఐలో మనం యాక్సెస్ చేసుకుంటే వీటిని ఇవంతా పేజ్ అంటాము. సో, ఇదొచ్చేసి హోమ్ పేజ్. మనం ఒక అప్లికేషన్‌కి నావిగేట్ అవ్వగానే మనం ల్యాండ్ అయ్యేది హోమ్ పేజ్‌లో ల్యాండ్ అయిపోతాము. ఇదంతా హోమ్ పేజ్. ఇప్పుడు సేల్స్ అప్లికేషన్‌కి వెళ్ళగానే మనం హోమ్ పేజ్‌లో ల్యాండ్ అవుతాం. అండ్ నెక్స్ట్ యాప్ పేజ్ అంటే మనం ఒక ఈ యాప్‌కి మనకు ఒక కస్టమ్ పేజ్ ఒక యూఐ మనకు కస్టమ్ డిఫైన్‌గా కావాలి అనుకున్నప్పుడు యాప్ పేజెస్‌ని మనం డిజైన్ చేస్తాము. అండ్ రికార్డ్ డీటెయిల్ పేజ్. సపోజ్ ఈ పర్టిక్యులర్ రికార్డ్ వెళ్తే ఈ రికార్డ్‌లో మనకి ఈ పేజ్‌ని మనం రికార్డ్ డీటెయిల్ పేజ్ అని అంటాము. సో, మనకి యాప్ పేజ్, హోమ్ పేజ్ అండ్ రికార్డ్ పేజ్ ఈ 3 టైప్స్ ఆఫ్ పేజెస్ అనేవి ఉంటాయి. అండ్ దీన్ని మనం కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు ఈ పేజెస్‌ని. అండ్ ఈ పేజెస్‌లో ఉండే వీటిని రీజియన్స్ అని అంటాము. ఇదొక రీజియన్, ఇదొక రీజియన్. అండ్ ఈ రీజియన్స్‌ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ యాప్ పేజ్. యాప్ పేజ్ అంటే ఇట్ ఈస్ అ స్టాటిక్ పేజ్ that you can customize and put anywhere. App page is a standalone page that can be exposed as an independent tab in the menu. ఇక్కడ చూసుకున్నాం. ఇక్కడ నేను ఇది యాప్ పేజ్ అని ఒక కస్టమ్ పేజ్ని క్రియేట్ చేసాము. ఇది ఒక ట్యాబ్ లాగా వర్క్ అవుతుంది ఇక్కడ మనకి. అండ్ ఇది ఎలా క్రియేట్ చేస్తామంటే సెటప్కి వెళ్ళిపోయి లైట్నింగ్ యాప్ బిల్డర్ అని క్లిక్ చేయగానే ఒక యాప్ అనేది మనం ఒక యాప్ పేజ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇందాక చెప్పాను కదా రీజియన్స్ అంటాం. ఇదొక రీజియన్, ఇదొక రీజియన్, ఇదొక రీజియన్. అలా మనకి స్టాండర్డ్గా మనకి టెంప్లెట్స్ అనేవి 8 టెంప్లెట్స్ అనేవి ఉంటాయి యాప్ పేజ్లో. హెడర్ అండ్ లెఫ్ట్ సైడ్ బార్, హెడర్ అండ్ రైట్ సైడ్ బార్, హెడర్ అండ్ 3 రీజియన్స్, హెడర్ అండ్ 2 రీజియన్స్, ఇలా 3 రీజియన్ 2 రీజియన్స్ ఇవన్నీ స్టాండర్డ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. మనం కస్టమ్ టెంప్లెట్స్ కూడా డిజైన్ చేయొచ్చు. అండ్ సపోర్టెడ్ ఫామ్ ఫ్యాక్టర్ ఈ యొక్క ఈ పేజ్ మనకి ఎక్కడెక్కడ విజిబుల్ ఉండాలి, డెస్క్టాప్ ఆర్ ట్యాబ్లెట్ ఆర్ ఫోన్ ఎక్కడ విజిబుల్ అనేది ఇక్కడ మనం డిఫైన్ బై డిఫాల్ట్గా స్టాండర్డ్ పేజెస్కి ఉంటుంది. కస్టమ్ పేజెస్కి మనం కోడ్ చేయొచ్చు. అండ్ ఒక్కసారి ఈ పేజ్కి మన నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఆ యాప్ పేజ్కి మనం ఒక నేమ్ అనేది ఇవ్వాలి. ఇక్కడ చూసుకుంటే నేను లేబుల్ వచ్చేసి యాప్ పేజ్ అని ఇచ్చాను. దట్ ఈస్ నథింగ్ బట్ దిస్ యాప్ పేజ్. నెక్స్ట్ సేవ్ అండ్ ఇది యాప్ పేజ్ అని ఇవ్వగానే సేవ్ చేసే మనకి ఈయూఐ అని వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ప్రీవియస్ ఇక్కడ చూసుకున్నాం హెడర్ అండ్ లెఫ్ట్ సైడ్ బార్. హెడర్ అండ్ లెఫ్ట్ సైడ్ బార్ ఇట్లా ఇక్కడ చూడండి టెంప్లెట్. ఏ టెంప్లెట్ సెలెక్ట్ చేసుకున్నామంటే హెడర్ అండ్ లెఫ్ట్ సైడ్ బార్ ఇది అనేది వస్తుంది. మనం ఇక్కడ ఈచ్ రీజియన్లో మనకు కావాల్సిన కస్టమ్ కాంపోనెంట్స్ ఆర్ స్టాండర్డ్ కాంపోనెంట్స్, రీసెంట్ ఐటమ్స్ అలా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ. నెక్స్ట్ హోమ్ పేజ్. హోమ్ పేజ్ అంటే ఇందాక చెప్పాను డిఫాల్ట్గా ఒక అప్లికేషన్కి నావిగేట్ అవ్వగానే మనం హోమ్ పేజ్లో ల్యాండ్ అవుతాము. అండ్ లైట్నింగ్ పేజెస్ ఈ హోమ్ పేజ్ అనేది మనం డిఫరెంట్ ప్రొఫైల్స్కి డిఫరెంట్ యూఐ అనేది ఇవ్వచ్చు. ఇది కూడా ఒక ట్యాబ్ లాగా వర్క్ అవుతుంది, హోమ్ ట్యాబ్ లాగా వర్క్ అవుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి స్టాండర్డ్గా ఓన్లీ 4 టెంప్లెట్స్ అనేవి ఉన్నాయి. హెడర్ అండ్ 3 రీజియన్, హెడర్ టెంప్లెట్ 1 రీజియన్, హోమ్ టెంప్లెట్ 1 రీజియన్, హోమ్ 1 రీజియన్, ఇలా 4 స్టాండర్డ్ టెంప్లెట్స్ అనేవి ఉంటాయి. అండ్ దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ అవైలబుల్ ఫర్ ఓన్లీ డెస్క్టాప్. హోమ్ పేజ్ అనేది ఓన్లీ డెస్క్టాప్కే అవైలబుల్ ఉంటుంది. నెక్స్ట్ రికార్డ్ పేజ్. రికార్డ్ పేజ్ ఇస్ నథింగ్ బట్ ఒక ఇండివిజువల్ రికార్డ్కి వెళ్ళిన తర్వాత మనం చూసే యూఐనే రికార్డ్ పేజ్ అంటాము. లీడ్స్, అకౌంట్స్, కాంటాక్ట్స్లో రికార్డ్ పేజ్ అనేది ఉంటుంది. అండ్ దీన్ని కూడా మనం కస్టమైజ్ చేసుకోవచ్చు. అండ్ ఈ డిఫరెంట్ లేఅవుట్, డిఫరెంట్ ఫీల్డ్స్ మనం అరేంజ్ చేసుకోవచ్చు. ఒక్కొక్క యూజర్కి రిక్వైర్మెంట్ని బట్టి మనం యూఐ అనేది కూడా ఈ రికార్డ్ డీటెయిల్ పేజ్ని సెట్ చేసుకోవచ్చు. స్టాండర్డ్గా 8 టెంప్లెట్స్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ఇట్ ఈస్ సపోర్టెడ్ ఫర్ డెస్క్టాప్, ట్యాబ్లెట్ అండ్ ఫోన్. అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఆబ్జెక్ట్ రిలేటెడ్. ఎందుకంటే మనం ఈ ఆబ్జెక్ట్కి ఈ రికార్డ్ డీటెయిల్ పేజ్ ఉంటుంది. అండ్ ఆబ్జెక్ట్ చేంజ్ అయినప్పుడు అది వేరేలాగా ఉంటుంది. సో ఇట్ ఈస్ ఆల్వేస్ ఆబ్జెక్ట్ రిలేటెడ్. అండ్ దీంట్లో మనకి డాష్ బోర్డ్స్ అనేవి సపోర్ట్ చేయవు. సో దిస్ ఈస్ హోమ్ పేజ్ అండ్ దిస్ ఇస్ యాప్ పేజ్. ఇవన్నీ ట్యాబ్స్ లాగానే వర్క్ అవుతాయి. అండ్ ఒక
రికార్డ్ డీటెయిల్ పేజ్కి వెళ్ళిపోతే ఇలా ఉంటుంది. దిస్ ఇస్ ద రికార్డ్ డీటెయిల్ పేజ్. That's the difference between 3 Lightning pages: app page, home page and record page. Thank you.